మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయాల కోసం మతాన్ని, దేవుళ్ళని వాడుకోవడం. నార్త్ ఇండియాలో ఈ దరిద్రపు కల్చర్ ఎప్పటినుంచో ఉంది. కానీ ఈ మధ్యనే మన ఏపీలో కూడా ఇది తీవ్ర రూపం దాలుస్తోంది. తిరుమల ప్రసాదం మీద ఎన్నడూ లేనటువంటి నీచమైన ఆరోపణలతో ఆంధ్ర రాజకీయాలు భ్రష్టు పట్టేశాయి. తిరుమల దేవదేవుడి ప్రసాదం విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా నీచమైన ప్రచారానికి ఒడిగడుతున్నట్లుగా భక్తులు ఆవేదన చెందుతున్నారు. దేవదేవుడి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో కల్తీ ఉందనే ఆరోపణలు చేయడం రాజకీయం కావచ్చు. కానీ అందులో పలానా కొవ్వులు కలిశాయని తెలుగుదేశం నేతలు చెబుతుండడం భక్తుల విశ్వాసాల్ని తీవ్రంగా గాయపరిచేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో విపరీతమైన ద్వేషాన్ని కలిగించడం అనేది ప్రభుత్వ లక్ష్యం కావచ్చు. అందుకోసం వాళ్లకు అనేక మార్గాలుంటాయి. అంతే తప్ప దేవుడిని కూడా ఒక టూల్ లాగా వాడుకోవడం అనేది చాలా నీచమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు బుడమేరు కారణంగా విజయవాడ వాసుల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వారాల తరబడి ప్రజా జీవనం స్తంభించింది. సహాయక చర్యలు బాగానే జరిగాయి, విరాళాలు బాగానే వచ్చాయి. బాధితులకు ఆర్థిక సహాయం కూడా ఘనంగానే ప్రకటించారు. అంతా ప్రభుత్వం బాగానే చేసింది. కానీ జనజీవనం తిరిగి సాధారణ స్థితికి చేరుకునే చివరి రోజు వరకు కూడా బుడమేరు శాపం మొత్తం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేసినట్లుగా ఆయన మీద నిందలు వేసింది. ఈ రకంగా ప్రత్యర్థిని బద్నాం చేయడానికి రాజకీయ విష ప్రచారాలు బోలెడు చేసుకోవచ్చు. కానీ అసహ్యకరమైన రీతిలో దేవుణ్ణి కూడా ఒక టూల్ లాగా వాడుకుంటూ భక్తులలో అసహ్యం పుట్టించడానికి నీచమైన ఆరోపణలు చేయడాన్ని ఇక్కడ గమనించాలి. నెయ్యి మాత్రమే కాదు కదా, నాణ్యత ప్రమాణాల పరీక్షలకు పంపినప్పుడు 100% ఫలితాలు వచ్చిన పదార్థాలు మనకు ప్రపంచంలో కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్, అన్నా క్యాంటీన్లో తీసుకుందాం. అన్నా క్యాంటీన్ భోజనాలకు వాడే పదార్థాల నాణ్యత ఏదో ఒక రాండమ్ రోజున చెక్ చేస్తే 100% నాణ్యతతో ఉంటుందని తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇవ్వగలుగుతుందా? అది అసాధ్యం. నెయ్యిలో కల్తీ జరిగిందని నింద వేయడం వేరు, కానీ పలానా కొవ్వులు కలిశాయంటూ మరోసారి ఆ పదాలను వాడడానికి కూడా ఇబ్బందిగా అనిపించేలా చేయడం అసహ్యకరమైన పని. ఈ దెబ్బకు ఇక నుండి శ్రీనివాసుడి ప్రసాదం తినేటప్పుడు కొవ్వులు, కల్తీ అనే ఆలోచనలు మైండ్లోనే ఉంటాయి. రాజకీయ లబ్ధి కోసం ప్రమాణాల పరీక్షలు చేసే సంస్థలు ఇచ్చే నివేదికలలోని అనుమానాలను తెలుగుదేశం నాయకులు తామే జడ్జిలుగా ధృవీకరించేసి చేస్తున్న దుష్ప్రచారం నేరం మాత్రమే కాదు, పాపం కూడా.